సో ఎదురుగా చూస్తున్నారు కదా ఒక బోర్డు, ఏకముఖి హనుమాన్ మందిరం అని చెప్పేసి. ఇక్కడ ఇది డ్యామ్ దగ్గరలో ఉంది. సో మహిషాకి దారి అని చెప్పేసి ముందర ఆరో మార్క్ కనబడుతుంది కదా. సో ఇదనమాట ఆ రూటు. కొంచెం దూరం ముందటికి నడుచుకుంటూ వెళ్ళాలి. బైక్ అయితే ఇక్కడనే పార్క్ చేసేసి నడుచుకుంటూ వెళ్తున్నాం ముందడికి. సో ఇది మనకు చూడడానికి అంత మీకు ఫ్లాట్ కనబడుతుంది, కానీ ఇది ఒక చిన్న గుట్ట టైప్లో ఉందన్నమాట, హైట్లో ఉంది. సో అందుకని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తున్నా. మనకి ఎదురుగా ఒక గుడి కనబడుతుంది కదా, అదే ఏకముఖి హనుమాన్ దేవాలయము. ఇక్కడ కూడా ఎవ్వరు లేరు, అంత పీస్ఫుల్గా ఉంది. అక్కడ ఎదురుగా అయితే ఒక అబ్బాయి కనబడుతుండు, చిన్న అబ్బాయి. చూద్దాం, అక్కడికైతే వెళ్ళి మాట్లాడదాం వాళ్ళతోటి. ఇక్కడ చెట్టు మొదట్లో ఒక శివలింగం అయితే ఉన్నది. సో అది సిమెంట్తో చేశారనుకుంటా. సో చూసారు కదా, అదే ఏకముఖి హనుమాన్ మందిర్. లోపలైతే లాకేసినట్టుంది. సో చూద్దాం, ఈ గేట్ నుండి అయితే చూద్దాం, కనబడుతుంది కదా. చూసారు కదా, అంటే ఒక శిలపైన హనుమాన్ వెలిసిండు అనమాట. ఇక్కడ గుడి పక్కకైతే ఒక రేకుల షెడ్ ఉంది, అలాగే ఆ రేకులతోటి కట్టిన ఒక రూమ్ అయితే ఉంది. అక్కడ బండలు అవన్నీ చూస్తుంటే ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పేసి అనిపిస్తుంది. ఈ టెంపుల్ బ్యాక్ సైడు చెట్లు అయితే మాత్రం చాలా పెట్టేశారు. ఇప్పటికే చాలా లేట్ అవుతుంది. సో ఇంకొక టెంపుల్కి అయితే వెళ్దాం మనం. పైన చూస్తున్నారు కదా, సో ఇదన్నమాట బొర్ర గణపతి టెంపుల్ బైన్సాలోది. సో చాలా పురాతనమైన టెంపుల్ అనమాట ఇది. సో లోపలికి అయితే వెళ్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. టెంపుల్లో అయితే ఎవరు లేరు. సో ఇందులో చూసారు కదా, సో అంతా మొత్తం గడ్డి ఉంది. అంటే ఇక్కడ మేబీ గోశాల టైప్లో ఏమైనా ఉండొచ్చు, ఆవులకు మేత కోసం ఇక్కడ పెట్టి ఉండొచ్చు. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడైతే ఒక 2 చెట్లు అయితే ఉన్నాయి. నిజంగా ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందంటే, చల్ల గాలి వస్తుంది, ఇట్లా కూర్చొని నిద్రపోవచ్చు అనమాట. సో టెంపుల్ అయితే క్లోజ్ చేస్తుంది. మనకు ఎదురుగా అయితే చిన్న ఒక విగ్రహం అయితే కనబడుతుంది కదా. సో అది అక్కడ లోపల ఇంకోటి గర్భాలయం ఉంది. గర్భాలయంలో అసలు గణపతి ఉంటారు, మనకు అసలు ఏర్పడడం లేదు. మీకు పైన వీలైతే నేను ఫోటోలు పెడతాను, చూడండి ఆ గణపతి ఎలా ఉంటుందో. ఇదే బొర్ర గణపతి స్వామివారి విగ్రహం. అలంకరణకు ముందు, అలంకరణ తర్వాత స్వామివారు ఇగో ఇలా కనబడతారు. అలాగే ఈ బొర్ర గణపతి టెంపుల్కి ఎదురుగానే ఇంకొక పురాతనమైన టెంపుల్ ఉందన్నమాట. సో అది శనేశ్వరుని దేవాలయం, చాలా పురాతనమైనది. ఈ టెంపుల్ కమాన్ చూడండి, ఆ టెంపుల్ పైన నవగ్రహ విగ్రహాలు ఏవైతే ఉంటాయో సో వాటి నమూనా అయితే అక్కడ కనబడుతుంది కదా. అలాగే ఇక్కడ నిర్మల రాగి నరసింహులు గుప్తా అని చెప్పేసి వాళ్ళు 1985లో ఈ కమాన్ను కట్టించారు. సో అక్కడ కనబడుతుంది కదా మనకి. లోపలికి బైక్లు అయితే వెళ్ళవు, నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఇదైతే ఉంది కదా, ఈ రింగులో నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. చిన్నప్పుడు ఈ రింగులోనే చాలాసార్లు ఎక్కి ఆడుకునేటోళ్ళం. పక్కకంతా మొత్తం మక్క చేను అనమాట, మక్కేసిండ్రు. ఇటు పక్కకి పత్తి. సో అక్కడ కూడా టెంపుల్ మూసే ఉండొచ్చు నాకు తెలిసి, ఎందుకంటే ఆల్రెడీ టైం 12 దాటిపోయింది. సో లేట్ ఎందుకంటే నాకు దొరికింది 1 డేనే, కాబట్టి 1 డే లోపలనే ఇవన్నీ చూసేద్దాం. చిన్నప్పుడు చూసాం, మళ్ళీ ఇప్పటిదాకా చూడలేదు కాబట్టి ఒక్కసారి చూద్దాం, అలాగే మీ అందరికి కూడా చూపిద్దామనే ఉద్దేశంతో ఇక్కడ దాకా వచ్చాను. సో బైన్సా అంటే కేవలం అందరికీ అల్లర్లు మాత్రమే, జస్ట్ అదే మాత్రమే మనకు హైలైట్ అయిపోయింది. సో అంతకుమించి మన టెంపుల్స్ కూడా, అది కూడా స్వయంభూ వెలిసిన టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయి బైన్సాలో. సో అలా చిన్న చిన్న వాటిని మీకు చూపించే ప్రయత్నం అయితే చేద్దామని చెప్పేసి ఇవన్నీ మీకు చూపెట్టడం జరుగుతుంది. ఇదైతే శనిదేవుని టెంపుల్. పైన చూస్తున్నారు కదా బోర్డు, శ్రీ సిద్ధభారవ్ నవగ్రహ మందిర్ అని చెప్పేసి ఉంది కదా. అంటే ఇక్కడ అన్ని మొత్తం మహారాష్ట్ర బార్డర్లోనే ఉండడం వల్ల మొత్తం అంతా హిందీలోనే ఉంటాయి మనకి.
సో ఇది నవగ్రహాల మండపం. ఇవన్నీ చూడండి, ఏదో చేసినట్టు కాదు, ఇది పురాతనమైన టెంపుల్ ఉన్నట్టుంది. సో విగ్రహాలు చూడండి, చాలా ఏళ్ళ ముందు ఉన్నట్టున్నాయి కదా విగ్రహాలు. అయితే మనకు చెక్కినట్టు అయితే కనబడతాయి, కాకపోతే ఇవేంటంటే ఇప్పటివి కావు, చాలా కొన్ని అంటే నా చిన్నప్పటికన్నా ముందు, అంటే మా అమ్మమ్మ వాళ్ళు ఆ టైం నుంచి అన్నమాట. సో ఇక్కడ శని భగవానుడు ఉన్నాడు చూడండి, శనేశ్వర స్వామి, తండ్రి స్వయంభూగా వెలిసింది. నా చిన్నప్పుడు ఇదంతా మొత్తం అంతా అడవి లెక్క ఉంటుండే, మొత్తం అంతా చెట్లు చేమలతోటి. సో ఇప్పుడు దాదాపు ఇక్కడ దాకా వచ్చి ఒక 30 years బ్యాక్ అనమాట నేను చూసింది ఇది. సో బైన్సాలో ముఖ్యంగా మనకు చెప్పుకోవాల్సింది ఏదైనా ఉందంటే అది గోరక్షక్ గురించి. ఇది హిందూ వాహిని సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో గోవులకు ఆశ్రయం కల్పిస్తుంది, అలాగే వాటిని పెంచి పోషిస్తుంది. సో ఎక్కడెక్కడో ఉన్న గోవులను ఇక్కడికి తరలించి వాటికి సేవలు అందిస్తున్నారు. సుమారు దాదాపు ఒక చాలా గోవులు ఉన్నాయట, నాకు పర్టికులర్గా ఐడియా లేదు ఎంత ఉన్నాయో. సో అక్కడ లోపలికైతే వెళ్ళి కనుక్కుందాం వాళ్ళని. మీకు స్టార్టింగ్లోనే ఈ గోరక్ష గురించి చూపెడదాం అనుకున్నా. సో ఇందులో నుంచే అక్కడ మాహిష్మతి దేవాలయం అని ఉంది, అందుకని చెప్పేసి అక్కడ క్లోజ్ అవుతుందని చెప్పేసి అక్కడికి వెళ్ళి తర్వాత మీకు ఈ గోరక్ష గురించి అయితే చూపెడుతున్నా. ఎన్ని ఆవులు ఉంటాయి బాబు? ఎన్ని ఉన్నాయి? మేదానికి పోయినా? ఎన్ని ఉంటాయి? 300 దాకా ఉంటాయా? చిన్నదా లేగలాట? లేగలు చిన్నది ఆట. చిన్నవి దీనిలాగా బాబు, అన్నీ చిన్నవి బాగున్నాయి. చూడలే బాబు, ఇప్పుడే చిన్నప్పుడు ఎప్పుడు చూసినాం అలా, ఇప్పుడు చూడలే. ఇన్నే ఉంటాయి బాబు, 100 ఇన్నే ఉంటాయి. तुम्हारे को फोटो उतार रहे, तुम्हारे को गोबर निकाल रहे, बोल के गोबर निकाल रहे कि नहीं कि फोटो उतार के भेज दे रहे. हाँ फोटो उतार रहे. ఇదే ఊరే, కాకపోతే చిన్నప్పుడు ఇక అటు పోయింది కరీంనగర్లో ఉంటాం ఇప్పుడు. ఇప్పుడు మొన్న వచ్చింది కంకలు ఉన్నాయి, ఆట ఉన్నది, అలా ఎడ్లు ఉన్నాయి లోపల. ఇటు ఆవులు నెగిటివ్ ఈ పక్క ఆవులు పెద్ద ఆవులు తెచ్చుకున్నాం. నిజామాబాద్కి వెళ్ళి వచ్చిన, ఇది హైదరాబాద్కి తెచ్చినాము. ఈ ఆవులు ఆ ఆవులు ఈ ఆవులు ఎవరన్నా మళ్ళీ గోల్ దానం ఇస్తారా? దానం కూడా ఇస్తారు. ఇస్తాం కుంటలు కళ్ళు ఇచ్చేసి మన ఫోటో తీసుకొని మనది కొనబోయిన వాళ్ళది ఇస్తాం. గోమాతలను అయితే చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో, దాదాపు ఒక 500 వరకు ఉంటాయంట. అవి ఇప్పుడు కొన్నిటిని అయితే మేతకు తీసుకొని వెళ్ళారు. చిన్న ఏవైతే దూడలు ఉంటాయో అవన్నిటిని ఇందులోనే ఉంచారు. అలాగే ఇంకొంచెం ఏజ్ మీద పడ్డాయి ఉంటాయి కదా ముసలి, వాటిని కూడా ఇక్కడనే ఉంచారు. గోరక్షక్ లోపల నుండి అలాగే కొంచెం ముందడికి వస్తే ఇక్కడ మాహిష్మతి దేవాలయం అనేది కూడా ఇక్కడ ఒకటి ఉంటుంది. సో ఇది కూడా చాలా పురాతనమైనది. అలాగే ఇక్కడ మాహిష్మతి అంటారు, కొంతమంది మహమ్మాయి దేవత అంటారు. ముందుగా మనమైతే పోచమ్మ తల్లిని అయితే దర్శనం చేసుకుందాం, ఆ తర్వాత మాహిష్మతి అమ్మవారి దర్శనం కూడా చేసుకుందాం. ఇక్కడున్న పోచమ్మ తల్లి కూడా స్వయంభూగా వెలిసిందనమాట. సో ఇటు పక్కకు చూసారు కదా, సో అది కూడా పురాతన విగ్రహం. సో లోపలికైతే వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకుందాం. పోచమ్మనమ్మ, ముత్యాలమ్మ. అక్కడ మా అమ్మాయమ్మ అక్కడ చెట్టు కింద.
ఆహా. ఈడ చెట్టు కింద చెట్టు కింద ఇక్కడ దీని ఎన్నుకున్నదేమో బొమ్మాయి మాత అంటారు. ఆహా. ఇదమ్మా బలిపీఠం. పోచమ్మ తల్లి గుడి నుండి బయటకు రాగానే మనకు రైట్ సైడ్లో అయితే మహమ్మాయి మాత అని చెప్పేసి కనబడుతుంది కదా. సో అమ్మవారు మహమ్మాయి అమ్మవారు చూడండి ఎంత బాగుందో అమ్మవారి విగ్రహం. సో స్వయంభూ అంటే ఇది ఇంకొకటి అయితే అక్కడ ముందట ఉందట చెట్టు కింద. సో అక్కడికైతే వెళ్దాం ఈ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత. అమ్మవారి గుడిని ఆనుకొని అయితే పక్కకు ఒక మెట్ల బావి అవుతుంది చూడండి. ఆ చెత్తతోటి ఎలా అయితే నిండిపోయిందో ఆ బావి కూడా చాలా లోపలికి ఉంది. ఇటు పక్కకి వెళ్ళి కూడా మళ్ళీ ఇంకా అటు రూట్ ఉందన్నమాట. అది కూడా చూద్దాం. ఇక్కడ అసలు పోవడానికి వీలు లేకుంటుంది. సో ఈ రూట్ నుండి అయితే వెళ్ళి చూద్దాం మనకు కనబడుతుందో లేదో. ఇలాంటి మెట్ల బావులు మనకి ఎక్కడైనా కనబడితే వాటికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంటుందని వేరే అయితే చెప్పాల్సిన అవసరం లేదు. వాటిని చూస్తేనే మనకు అర్థమైపోతుంటుంది. చూడండి మొత్తం లోపలంతా ఎంత చెత్త ఉందో. ఆ నీరు కూడా ఎప్పటియో ఉన్నట్టున్నాయి. ఎందుకంటే అవి చాలా రోజుల క్రితం అందులోనే ఉండి పాకుడుతోటి మొత్తం అంతా నల్లగా అయిపోయాయి. సో ఇలాంటి వాటిని మనం కాపాడుకుంటేనే మరి మన చరిత్ర ఏదైతే ఉందో దాన్ని మనం కాపాడుకున్నట్లు. ఎందుకంటే కొత్త కట్టడాలు అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటి పురాతన కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకుంటేనే మనకు సరిపోతుంది. ఇంకా కొత్త కట్టడాలు కట్టాల్సిన అవసరం కూడా లేదు. మనకి ఎదురుగా దూరంగా పొలాల మధ్యలో ఒక గుడి లాంటిది అయితే ఉంది కదా. సో అక్కడే మాహిష్మతి అమ్మవారి విగ్రహం ఉందన్నమాట, పురాతనమైన విగ్రహం. సో అక్కడికైతే వెళ్దాం. ఎదురుగా మనకి ఎల్లో కలర్లో ఒక గుడి కనబడుతుంది కదా. సో ఆ గుడి అయితే వచ్చేటప్పుడు చూసి వచ్చాను, క్లోజ్ చేసి ఉంది. సో అయినా కానీ చెప్పేసి లోపలికైతే వెళ్దాం, అందులో ఏముందైతే చూసొద్దాం. ఇది దుర్గాదేవి ఆలయం. అక్కడ పోచమ్మ తల్లి టెంపుల్లో చెప్పారు కదా బొంబాయి మాత ఆలయం అని చెప్పేసి అన్నారు కదా. సో ఇదన్నమాట. సో ఇక్కడ స్టార్టింగ్ అయితే వినాయకుని విగ్రహం ఉంది. ఆ విగ్రహం చూడండి, అది కూడా చాలా పురాతనమైనట్టే ఉంది. చాలా పాతది కదా విగ్రహం, చూస్తున్నారు కదా. అలాగే ఇటు పక్క కూడా ఒక బండ మీద వేరే విగ్రహం ఉంది కదా, ఏర్పడట్లేదు. సో టెంపుల్ అయితే క్లోజ్ చేస్తుంది. ఇప్పుడైతే మాహిష్మతి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం డైరెక్ట్. రోడ్డు పక్కన ఈ గేట్ నుంచి పొలాల మధ్య నుంచి అయితే వెళ్ళాలి అమ్మవారి దగ్గరికి. ఆల్మోస్ట్ 1:15 అవుతుంది. ఇప్పటిదాకా కూడా చాలామంది భక్తులు వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకొని వెళ్ళారు. చెట్టు కింద ఉంది అమ్మవారు, చూసారు కదా. అమ్మవారికి చూడండి ఎంతమంది బోనం పెట్టి వెళ్ళారు. ఇక్కడ ఈ చెట్టు కింద కూడా బోనాలు కూడా పెట్టారు చూసారుగా. సో ఆ రాళ్ళు కూడా పురాతనమైన ఉంటున్నాయి. దాని మీద కూడా కొన్ని విగ్రహాల ప్రతిమలు అయితే కనబడుతున్నాయి మనకి. సో ఇక్కడైతే చూసారు కదా, ఒక బండ మీద శివలింగం కనబడుతుంది. అలాగే ఇంకొక బండ మీద కూడా అదేదో కనబడట్లేదు, సరిగ్గా ఏర్పడట్లేదు. సో ఇవన్నీ ఇక్కడ తవ్వకాల్లో దొరికినట్టున్నాయి, అందుకని చెప్పేసి ఇవన్నీ ఇక్కడ పెట్టారు. సో నెక్స్ట్ అయితే మనము మళ్ళీ శివాలయానికి అయితే వెళ్తున్నాము. చాలా పురాతనమైన శివాలయం.